యేసుక్రీస్తును ఏ మనుషులు చంపలేదు, చంపితే ఆయన చనిపోలేదు. యేసుక్రీస్తు మేకులు పీక్కోలేని స్థితిలో ఉన్నాడు అని మీరు అనుకోవటం పొరపాటు. ఆయన తనంతట తానే తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. సిలువలో తనంతట తానే ప్రాణం పెట్టాడు. మనుషులందరి నిమిత్తమై మనము పొందవలసిన శిక్షను అనుభవించడానికి మన స్థానంలో ఆయన సిలువలో వేలాడి బలి అర్పణగా తనను తాను సమర్పించుకుని స్వచ్ఛందంగా ప్రాణం ఇచ్చాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అక్కడి వరకు నేను అప్పగించుకుంటున్నాను అనేంత వరకు సమాప్తమైనది తండ్రి అని యేసు పలికేంత వరకు వీరు పెట్టిన గాయాలు కానీ, కొట్టిన దెబ్బలు కానీ, తల మీద ముళ్ళ కిరీటం కానీ, డొక్కలో పోటు కానీ, ఎండలో గంటల కొలు తిరిగిన సందర్భం కానీ, మోసిన కొయ్య సిలువ కానీ ఏవి యేసు ప్రాణాన్ని తీసుకోలేకపోయాయి. తండ్రి తనకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని పూర్తయినప్పుడు 6వ మాటగా ఆయన అన్నాడు, సమాప్తమైన.